Okay, good morning. So, మనం పేపర్ 1 మెకానిక్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ పేపర్ 2 అండ్ పేపర్ 3 థెర్మోడైనమిక్స్ మూడు కంప్లీట్ చేసాం. నౌ ఇట్ ఇస్ టైమ్ టు డిస్కస్ ఆప్టిక్స్. ఓకే, ఆప్టిక్స్ as you know the word suggests it is the study of light. ఓకే, ఆప్టిక్స్ ని బ్రాడ్ గా రెండు డిసిప్లిన్స్ కింద క్లాసిఫై చేస్తారమ్మా. అవి ఏంటో చెప్తాను చూడండి. ఆప్టిక్స్ ని రెండు బ్రాంచెస్ కింద డివైడ్ చేస్తారు. ఒకదాన్ని జామెట్రికల్ ఆప్టిక్స్ అంటారు, జామెట్రికల్ ఆప్టిక్స్. రెండోది ఫిజికల్ ఆప్టిక్స్. జామెట్రికల్ ఆప్టిక్స్ ని రే ఆప్టిక్స్ అని కూడా అంటారు. ఆఫ్ కోర్స్ ఫిజికల్ ఆప్టిక్స్ అంటే ఇంకా ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్ ఇదంతా. ఏంటి క్లాసిఫికేషన్ సార్ అంటే, ఆప్టిక్స్ అంటే స్టడీ ఆఫ్ లైట్. లైట్ యాజ్ వి నో ఇట్ ఎగ్జిబిట్స్ డ్యూయల్ నేచర్. అంటే సమ్ టైమ్స్ పార్టికల్ లాగా, అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, కాంప్టన్ ఎఫెక్ట్ లో పార్టికల్ లాగా, ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్ స్టడీ చేస్తున్నప్పుడు వేవ్ లాగా, మనకి పిచ్చెక్కిచ్చేలాగా అది ప్రవర్తిస్తుంది. ఇట్ హ్యాస్ డ్యూయల్ నేచర్. అందుకే వేవ్ ప్లస్ పార్టికల్ రెండు నేచర్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. కాబట్టి లైట్ ని వేవికల్ అని కూడా అంటారు. వేవికల్ అంటే వేవ్ ప్లస్ పార్టికల్. సో మన ఇక్కడ ఆప్టిక్స్ ని ఎందుకు ఇలా రెండు బ్రాంచెస్ కింద డివైడ్ చేసామంటే, లైట్ అనేది బేసిక్ గా ఒక వేవ్ అనుకుంటే, వేవ్ ని ఒక చిన్న ప్లాట్ గీసి చూపించు అంటే, వేవ్ ని డ్రా చేయి అంటే మనం ఎలా వేస్తాం? జనరల్ గా వేవీగా వేస్తాం, అంతే కదా. వేవ్ అంటే ఇదే కదా. వేవ్ ఇలా ప్రాపగేట్ అవుతున్నప్పుడు ట్రాన్స్వర్స్ వేవ్ అయితే కనుక ఇలాగే కదా ఉండేది వేవ్. సో ఈ వేవ్ ని ఒక లైన్ లాగా, అంటే ఒక రే, దీన్ని రే అంటాం కదా, లైట్ రే, ఇలా గనక అప్రాక్సిమేట్ చేసి, అంటే లైట్ వేవ్ ని ఒక రే లాగా అప్రాక్సిమేట్ చేసి మనం గనక ఇమేజ్ ఫార్మేషన్ కానీ, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఇమేజ్ ఎక్కడ ఉంది, మ్యాగ్నిఫికేషన్ ఎంత, అబరేషన్ ఏమన్నా ఉందా, ఇలాంటివన్నీ స్టడీ చేసాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ రే ఆప్టిక్స్. కాకపోతే రే ఆప్టిక్స్ అనేది అన్ని సందర్భాల్లో వ్యాలిడ్ కాదు. ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది రే ఆప్టిక్స్? సింపుల్, మనం ఒక లైట్ వేవ్ ని ఇలా వేవీగా, కర్వ్డ్ గా వేయకుండా ఒక స్ట్రైట్ లైన్ లా వేస్తున్నామంటే అది ఏ కండిషన్ లో వ్యాలిడ్ అవుతుందంటే, వేవ్ లెంగ్త్ అనేది చాలా చాలా తక్కువ ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడిన సెంటెన్స్ కి అర్థం లేదు. రిలేటివిటీ మీ బ్రెయిన్ లోకి సరిగ్గా ఎల్లుంటే, వేవ్ లెంగ్త్ బాగా తక్కువ ఉండాలి అంటే ఏంటి తక్కువ సార్ వేవ్ లెంగ్త్? ఫర్ ఎగ్జాంపుల్, వైలెట్ తో పోలిస్తే అల్ట్రా వైలెట్ కి వేవ్ లెంగ్త్ తక్కువ, అల్ట్రా వైలెట్ తో పోలిస్తే ఇంకా గామా రేస్, ఎక్స్ రేస్ కి ఇంకా తక్కువ. అది కాదు ఇక్కడ. వేవ్ లెంగ్త్ తక్కువ అంటే మనం ఏ ఆబ్జెక్ట్స్ తో అయితే డీల్ చేస్తున్నామో, అంటే సిస్టమ్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ లెన్సెస్, మిర్రర్స్, ఓకేనా, వాటి యొక్క డైమెన్షన్స్ తో పోల్చినప్పుడు మన లైట్ యొక్క వేవ్ లెంగ్త్ ఆల్మోస్ట్ జీరో అనుకోవచ్చు మనం. అంటే ఆ వేరియేషన్స్, సో కాల్డ్ కర్వ్డ్నెస్ అనేది మనకి ఈ ఆబ్జెక్ట్స్ యొక్క సైజెస్ తో పోలిస్తే నెగ్లిజిబుల్. అప్పుడు మనం లైట్ ని, ఆ వేవ్ అనే లైట్ ని ఒక రే కింద అప్రాక్సిమేట్ చేసి చూపించవచ్చు. ఓకేనా? సో పాయింట్ అర్థం కదా. జామెట్రికల్ ఆప్టిక్స్, రే ఆప్టిక్స్ అనేది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే, మనం లెన్సెస్ కానీ, మిర్రర్స్ కానీ, వీటి యొక్క ఆ సైజెస్ తో కంపేర్ చేసినప్పుడు లైట్ యొక్క వేవ్ లెంగ్త్ నెగ్లిజిబుల్. కాబట్టి మనం ఏం చేయొచ్చు, లైట్ రేని ఒక రేగా రిప్రజెంట్ చేసి మనం వాటిని స్టడీ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ రే ఆప్టిక్స్. మరి ఫిజికల్ ఆప్టిక్స్ అంటే ఏంటి? ఏం లేదు. లైట్ యొక్క ట్రూ నేచర్ ఏంటి? వేవ్ నేచర్ కదా. సో ఆ వేవ్ నేచర్ ఆధారంగా కొన్ని ఫినామినా వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫిరెన్స్, మనకి ఫ్రింజెస్ వస్తాయి, బ్రైట్ టు డార్క్ ఫ్రింజెస్. మీరు న్యూటన్స్ రింగ్స్ ప్రాక్టికల్ చేస్తుంటే కనుక ల్యాబ్ లో తెలుస్తుంది, బ్రైట్ టు డార్క్ ఫ్రింజెస్. లేకపోతే వెడ్జ్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు ల్యాబ్ లో. అలాగే డైఫ్రాక్షన్, గ్రేటింగ్ తో ప్రాక్టికల్ చేసి ఉంటారు. పోలరైజేషన్, ఇవన్నీ ఏంటి? లైట్ అనే దాన్ని ఒక వేవ్ కింద అజ్యూమ్ చేసుకుంటే తప్ప మీరు వేటిని ఎక్స్ప్లెయిన్ చేయలేరు. సో ఫిజికల్ ఆప్టిక్స్ అనేది లైట్ యొక్క ట్రూ వేవ్ నేచర్ ని లెక్కలోకి తీసుకుని దాని కాన్సిక్వెన్షియల్ గా వచ్చిన ఎఫెక్ట్స్ అన్నిటిని స్టడీ చేస్తుంది. ఓకేనా? సో ఇది క్లాసిఫికేషన్.
ray optics or geometrical optics, which assumes light wave as a ray, okay, and studies the formation of images, magnifications, and all these things, okay. And physical optics, on the other hand, it considers light as a wave and explains the phenomena which are due to the wave nature, okay, like interference, diffraction, and polarization. సో మనకి ఇందులో ఫస్ట్ జామెట్రికల్ ఆప్టిక్స్ స్టార్ట్ చేద్దాం. జామెట్రికల్ ఆప్టిక్స్ అయిన తర్వాత ప్రిడామినెంట్ గా మనకి ఫిజికల్ ఆప్టిక్సే ఉంది సిలబస్ లో. అంటే ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్ ఇవన్నీ కూడా 4 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ మాత్రం మ్యాట్రిక్స్ మెథడ్ ఒకటి, తర్వాత అబరేషన్స్, ఈ 2 కూడా రే ఆప్టిక్స్ లోకి వస్తాయి అమ్మా. ఓకే, సో ఏంటి మ్యాట్రిక్స్ మెథడ్ అంటే, మ్యాట్రిక్స్ అంటే మీకు తెలుసుగా, సెట్ ఆఫ్ నెంబర్స్ అరేంజ్డ్ ఇన్ సమ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, సో పెరాక్సియల్ ఆప్టిక్స్ లో మ్యాట్రిక్స్ మెథడ్ ని యూజ్ చేసి మనం ఇమేజ్ ఫార్మేషన్ ని స్టడీ చేయొచ్చు, ఓకేనా. సో ఇది చాలా ఈజీ మెథడ్ అన్నమాట. సో మనం ఇందులో ఏం చేయాలంటే, ఇది జామెట్రికల్ ఆప్టిక్స్ కాబట్టి ఇక్కడ మనం లైట్ ని ఒక వేవ్ లాగా డ్రా చెయ్యం, ఒక లైట్ రే అంటాం అంతే. ప్రతిసారి లైట్ రే అంటాం, ఓకేనా. దానికి ఒక యారో వేస్తాం. యారో ఇండికేట్స్ ది డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ది లైట్, ఓకే. సో మనం మ్యాట్రిక్స్ మెథడ్ అప్లై చేయాలంటే ఆప్టిక్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైట్ రే ఉంది చూడండి, పిక్యూఆర్, అంతే కదా. పిక్యూఆర్ అనే ఒక లైట్ రే ఉంది. ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ పి టు ఆర్, అంతే కదా. సో ఏ లైట్ రే accompanied by an arrow gives you the direction. సో ఈ లైట్ రే యొక్క కోఆర్డినేట్స్ ఏంటి? అసలు కోఆర్డినేట్స్ ఎందుకు సార్ అంటే, మనం మెకానిక్స్ లో ఆబ్జెక్ట్స్ యొక్క మూవ్మెంట్ ని స్టడీ చేసేటప్పుడు కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటాం కదా, ఎక్స్, వై, జెడ్, అలాగే ఎలా మారుతాయి టైంతో పాటు, వెలాసిటీ, యాక్సలరేషన్. సో బేసిక్ గా కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఒకటి లేకుండా మనం ఎలా స్టడీ చేస్తాం? లైట్ రే ఎలా ప్రాపగేట్ అవుతుంది, ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది, ఎక్కడ రిఫ్రాక్ట్ అయింది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఫోకల్ లెంగ్త్ ఎంత, ఇవన్నీ వాటి అడ్రస్ తెలియాలి కదా. ఇప్పుడు ఒక ఊళ్ళో ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏదైనా ఉన్నప్పుడు అది ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కొన్ని కోఆర్డినేట్స్ ఇస్తుంది కదా, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డోర్ నెంబర్స్. ఆ డోర్ నెంబర్ ని బట్టే కదా వాళ్ళు ఏ పని చేయాలన్నా, డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా, ఏం చేయాలన్నా. అలాగే మనం ఒక లైట్ రేని దానివల్ల వచ్చిన ఎఫెక్ట్స్ ని స్టడీ చేయాలి అంటే ఫస్ట్ దానికి ఒక కోఆర్డినేట్స్ ఉండాలి. ఆ కోఆర్డినేట్స్ ఉంటే కనుక మనం ఆ ఫిజిక్స్ ని నేర్చుకోగలుగుతాం, ఓకేనా. సో లైట్ రే కోఆర్డినేట్స్ ని ఎలా డిఫైన్ చేస్తారంటే సింపుల్. మనకి ఇది ఒక లెన్స్ అనుకోండి. ఇది ఏ లెన్స్? ఇది కాన్వెక్సా, కాన్కేవా? చూసి చెప్పండి అమ్మా. బైకాన్వెక్స్. వెరీ గుడ్, షార్ప్. బైకాన్వెక్స్ లెన్స్, బోత్ సైడ్స్ కూడా కాన్వెక్స్ షేప్ లో ఉంది కాబట్టి బైకాన్వెక్స్ లెన్స్. ఒక బైకాన్వెక్స్ లెన్స్ ఉంది. ఈ బైకాన్వెక్స్ లెన్స్ కి ఆప్టిక్ యాక్సెస్ అంటే ఇదే, ఓకేనా. ఇది ఆప్టిక్ యాక్సెస్. సో ఒక లెన్స్ దాని యొక్క యాక్సెస్ తెలిసిన తర్వాత, ఆదిత్య చెప్పమ్మా. మా ఆదిత్య హ్యాండ్ రైజ్ చేసావు, ఏమైనా డౌటా? Sir, you're not audible to me, sir, actually. నీకు వినిపించట్లేదు నాన్న? మా మిగిలిన వాళ్ళు చెప్పండి అమ్మా, వినిపిస్తుందా వాయిస్ నాది? వినిపిస్తుంది సార్. ఓకే, ఆదిత్య ప్రాబ్లం ఏదో ఇష్యూ ఉందమ్మా, సిగ్నల్ అనుకుంటా నీకు, చూడు. ఓకే చూడండి. సో మన దగ్గర ఒక లెన్స్ ఉంది విచ్ ఈస్ ఎ బైకాన్వెక్స్ లెన్స్ అండ్ వీ హ్యావ్ డిఫైన్డ్ ది ఆప్టిక్ యాక్సిస్, ఓకే. ఇప్పుడు ఈ లెన్స్ మీద ఒక లైట్ రే ఇన్సిడెంట్ అయింది, అంటే లైట్ రే పడింది. ఏ లైట్ రే? పిక్యూఆర్ అనే ఒక లైట్ రే ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ది లెన్స్. ఇప్పుడు ఈ లైట్ రే యొక్క కోఆర్డినేట్స్ ని ప్రతి పాయింట్ దగ్గర మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఇలాగా, x1 α1 అంటే మామూలుగా XYZ అంటాం కదా, అలాగనమాట. ఇక్కడ x1 α1, అలాగే ఇంకో పాయింట్ దగ్గర x2 α2. మరి x ఏంటి, ఆల్ఫా ఏంటి సార్ అంటే, x అంటే యాక్సెస్ నుంచి ఆ పాయింట్ యొక్క డిస్టెన్స్. ఆల్ఫా అంటే ఏంటి, ఆ పాయింట్ దగ్గర లైట్ రే ఈ
యాక్సెస్ కి ప్యారలల్ గా ఉన్న లైన్ తో, అంటే యాక్సెస్ తో చేసే యాంగిల్. ఓకేనా? సో ఇక్కడ నేను విడిగా ఒకటి వేసి చూపిస్తాను మీకు డయాగ్రామ్, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. చూడండి. సో నేను ఒక లెన్స్ తీసుకున్నానమ్మా. ఇది ఒక బై కాన్వెక్స్ లెన్స్, ఇది యాక్సెస్ అనుకోండి. ఇప్పుడు ఒక లైట్ రే లెన్స్ మీద ఇలా వచ్చి ఇన్సిడెంట్ అయింది. ఓకేనా? ఇప్పుడు నాకేం కావాలి, ఇది పి అనే పాయింట్ అనుకోండి. ఓకేనా? ఇదేదో క్యూ అనే పాయింట్ అనుకోండి. సో నేను పి అనే పాయింట్ దగ్గర లైట్ యొక్క కోఆర్డినేట్స్ ని ఎలా డిఫైన్ చేస్తానంటే సింపుల్. ఇది ఇలాగే ఎందుకు తీసుకున్నారో మీకే అర్థమైపోతుంది చూస్తే. ఇప్పుడు అడ్రస్ చెప్పాలంటే ఏం చెప్పాలి మనం, అసలు ఇది యాక్సెస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో చెప్పాలి. అంటే x1 అనుకోండి ఆ డిస్టెన్స్. ఓకేనా? అలాగే రెండవ పాయింట్ కూడా ఇంపార్టెంట్, ఎంత యాంగిల్ తో లైట్ రే పడింది లెన్స్ మీద అనేది కూడా ఇంపార్టెంటే కదా. సో పి అనే పాయింట్ దగ్గర యాంగిల్ ఎలా కనుక్కుంటాం, ఈ యాక్సెస్ కు ప్యారలల్ గా ఒక డాటెడ్ లైన్ తీసుకుంటే ఈ యాంగిల్ ఏదైతే ఉందో అది ఆ కోఆర్డినేట్స్ లో రెండో పార్ట్. సో జనరల్ గా మనం లైట్ యొక్క కోఆర్డినేట్స్ ని ఎలా డిఫైన్ చేస్తామంటే డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆప్టిక్ యాక్సిస్ అండ్ ది యాంగిల్ విచ్ ది లైట్ రే మేక్స్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ విత్ ది ఆప్టిక్ యాక్సిస్. ఓకే, సో x1 α1 అని ఇంకో పాయింట్ దగ్గర అయితే x2 α2 సంథింగ్ లైక్ దట్. ఇదొక మెథడ్ అసైనింగ్ కోఆర్డినేట్స్ టు ది డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ ఎ లైట్ రే. ఓకే, నెక్స్ట్ మనం ఇంకో మెథడ్ ఉంది. జనరల్ గా ఈ మెథడ్ కంటే నెక్స్ట్ ఇదే వాడతారు ఎక్కువ. ఏంటంటే అది ఇక్కడ చూడండి, ఆర్ అని చెప్పాను కదా, λ1 x1 λ2 x2. x1 x2 అంటే మీకు తెలుసుగా, చేంజ్ ఏం లేదు, యాక్సెస్ నుంచి ఎంత హైట్ లో ఉన్నాయి. ఓకేనా? లాండా అంటే ఆప్టికల్ డైరెక్షన్ కొసైన్ అంటారమ్మా, ఆప్టికల్ డైరెక్షన్ కొసైన్. దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే లాండా ఈజ్ ఈక్వల్ టు మ్యూ కాస్ సై. ఓకే, మ్యూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సై అంటే యాంగిలే, కాకపోతే ఏ యాంగిల్ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, యాక్సెస్ తో చేసే యాంగిల్ కాదు. ఈ పాయింట్ దగ్గర నార్మల్ ఒకటి గీస్తే మనం ఆ నార్మల్ తో చేసే యాంగిల్ సై. మనకు జనరల్ గా ఆల్ఫా అలవాటు కదా, యాక్సెస్ తో చేసే యాంగిల్ ఆల్ఫా అంటాం కదా. అప్పుడు ఏమవుతుంది, సింపుల్ గా సై ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఆల్ఫా కదా. అప్పుడు కాస్ 90 మైనస్ థీటా ఏమవుద్ది, సైన్ థీటా అవుద్ది. సో ఆప్టికల్ డైరెక్షన్ కొసైన్ ని ఎలా డిఫైన్ చేస్తారంటే మ్యూ కాస్ సై అని, కానీ సై ఈజ్ ద యాంగిల్ at the point with the vertical, not the axis. ఓకే, అలాగని లేకపోతే మ్యూ సైన్ ఆల్ఫా అని కానీ చెప్పచ్చు, వేర్ మ్యూ ఇస్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత చెప్పండి? 1 sir. 1. వెరీ గుడ్. వాక్యూమ్ కి? వాక్యూమ్ కూడా మనం 1 కిందే డిఫైన్ చేయొచ్చు. ఓకేనా? ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కరెక్ట్ గా మాట్లాడితే 1 కాదు, క్లోజ్ టు 1. ఎవరైనా వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చెప్పగలరా? ఇవి తెలియాలమ్మా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ తెలియాలి. 1.33. మీరు గ్లాస్ తీసుకున్నారనుకోండి, జనరల్ గా లెన్సెస్ ని గ్లాసెస్ తోనే కదా తయారు చేసేది, ఫ్లింట్ గ్లాసు, క్రౌన్ గ్లాసు, ఇలాగా 1.5 to 1.6 మధ్యలో ఉంటుంది. ఓకే, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఆప్టిక్స్ లో ప్రతి చోట రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వస్తుంది, దాని సిగ్నిఫికెన్స్ నేను చెప్తాను. ఓకేనా? సో మనకి లైట్ రే కోఆర్డినేట్స్ ని 2 రకాలుగా డిఫైన్ చేస్తాం. ఒకటి x1 α1 x2 α2 అలాగాని, λ1 x1 λ2 x2 అలాగాని. సో 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఇలా గనక డిఫైన్ చేస్తున్నప్పుడు కోఆర్డినేట్స్ మనం అన్నిటికీ డోర్ నెంబర్స్ ఇచ్చేసాం. ఇప్పుడు లైట్ రే మీద ఉన్న ప్రతి పాయింట్ కి ఒక డోర్ నెంబర్ ఉంది. సో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు లైట్ రే ప్రాపగేషన్ ని స్టడీ చేయొచ్చు. ఒక లెన్స్ మీద పడినప్పుడు, ఒక మిర్రర్ మీద పడినప్పుడు అవి ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఎలా రిఫ్రాక్ట్ అవుతున్నాయి అన్ని స్టడీ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ చాప్టర్ లో మ్యాట్రిక్స్ మెథడ్ అని చెప్పాం కదా. సో మనం ఏం చేస్తామంటే మ్యాట్రిసెస్ ఉపయోగించి ట్రాన్స్లేషన్ ని, రిఫ్లెక్షన్ ని, వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ప్రతి లైట్ యొక్క ఫినామినాకి ఒక మ్యాట్రిక్స్ ఉంటుంది, ట్రాన్స్లేషన్ కి ఒక మ్యాట్రిక్స్ ఉంటుంది, రిఫ్రాక్షన్ కి ఒక మ్యాట్రిక్స్ ఉంటుంది, రెండు కలిపిన సిస్టమ్ మ్యాట్రిక్స్ కి ఒకటి ఉంటుంది, అలాగనమాట. ఓకే, సో ట్రాన్స్లేషన్ మ్యాట్రిక్స్ టీ, క్యాపిటల్ టీ, ట్రాన్స్లేషన్ లో ఫస్ట్ లెటర్ టీ కదా, ఈజ్ గివెన్ బై 1 0 d by mu 1. ఓకేనా?
డి అంటే ఏంటి? ఇప్పుడు ట్రాన్స్లేషన్ అంటే ఏంటి చెప్పండి? లైట్ రే సంబంధించి ట్రాన్స్లేషన్ అంటే లైట్ ఒకే మీడియంలో, అది ఎయిర్ అవ్వచ్చు, గ్లాస్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఒకే మీడియంలో అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తుంది అనుకోండి, దాన్ని మనం ట్రాన్స్లేషన్ అంటాం. ఓకేనా? సో ట్రాన్స్లేషన్ మ్యాట్రిక్స్ ఏంటి? 1 0 d బై మ్యూ 1 అన్నాను. డి అంటే ఏంటి? ఎంత డిస్టెన్స్ అది ట్రావెల్ చేసింది. ఓకేనా? ఆ మీడియంలో, ఆ హోమోజీనియస్ మీడియంలో. మ్యూ అంటే ఏంటి? ఏ మీడియంలో అయితే అది ట్రావెల్ చేస్తుందో ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, సో ట్రాన్స్లేషన్ మ్యాట్రిక్స్ ఈస్ గివెన్ బై 1 0 d బై మ్యూ 1 విచ్ ఇస్ 2/2 మ్యాట్రిక్స్. అంతేగా? మీరు తెలుసుగా మ్యాట్రిక్స్ డెట్ టీ కడితే డిటర్మినెంట్ కట్టారనుకోండి, మ్యాట్రిక్స్ ఎంత వస్తుందమ్మా? 1 కదా. ఓకేనా? మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ తెలుసు కదా, 1 × 1 మైనస్ 0 × d బై మ్యూ ఎంత? అంటే 1 వస్తుంది. సో ట్రాన్స్లేషన్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఎంత? 1. నెక్స్ట్, లైట్ ఒక సందర్భంలో ఒకే మీడియంలో ట్రావెల్ చేయడం కాదు, ఒకసారి మీడియం చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్ లో ట్రావెల్ చేసుకుంటూ ఒక లెన్స్ మీద పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎయిర్ అనేది ఒక మీడియం, తర్వాత లెన్స్ అనేది గ్లాస్ తో తయారైన ఇంకో మీడియం. సో దేర్ ఇస్ ఎ చేంజ్ ఆఫ్ మీడియం. మీడియం ఎప్పుడైతే మారుతుందో లైట్ ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే కొంత లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత లైట్ ట్రాన్స్మిట్ అవుతుంది. ట్రాన్స్మిట్ అయింది పక్కన పెట్టకండి, రిఫ్లెక్షన్ అవుతుందిగా లైట్. లైట్ ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది? మీడియం చేంజ్ అయితేనే రిఫ్లెక్ట్ అవుద్ది. మనకి అల్ట్రాసానిక్స్ లో మీకు గుర్తుందో లేదో, ఇండస్ట్రియల్ గా అల్ట్రాసానిక్స్ ని క్రాక్స్ డిటెక్షన్ కి వాడతారని చెప్పాను నేను. అందులో వాడే ప్రిన్సిపల్ ఏంటని అడుగుతారు, చెప్పండి. Total internal అల్ట్రాసానిక్స్ reflection, sir. టోటల్ ఇంటర్నల్ కాదు నాన్న, రిఫ్లెక్షన్ అని చెప్పొచ్చు, టోటల్ కాదు. ఓకేనా? అంటే ఏమవుతుందంటే, మనకి ఏదైతే ఆ బార్ ఉందో లేకపోతే ఆ వస్తువు ఉందో, క్రాక్ ఎక్కడన్నా ఉందనుకోండి, మనం ఒక ఎండ్ నుంచి అల్ట్రాసానిక్స్ పంపిస్తుంటాం, అవి క్రాక్ లేకపోతే అంతా ఒకటే మీడియం కదా, అంతా ఒకటే మీడియం కాబట్టి ట్రాన్స్మిట్ అయిపోద్ది మొత్తం. అదే ట్రాన్స్లేషన్, లైట్ రే అదర్ ఎండ్కి వెళ్ళిపోద్ది, అక్కడ రిసీవర్ ఉంటుంది. కానీ మధ్యలో చిన్న క్రాక్ ఉంది మనకు, హెయిర్ లైన్ క్రాక్ లాంటిది, అప్పుడు మీడియం మారద్దుగా. అప్పుడు దాకా మెటల్, మధ్యలో ఎయిర్ వస్తుంది. సో ఎప్పుడైతే మీడియం మారుతుందో, వేవ్స్, లైట్ అనే కాదు, ఏ వేవ్ అయినా సరే, వెన్ ఎవర్ ఇట్ ఎన్కౌంటర్స్ డిఫరెంట్ మీడియం, ఏ పార్ట్ ఆఫ్ ద వేవ్ గెట్స్ రిఫ్లెక్టెడ్. ఓకే, సో మీడియం చేంజ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ రెండు మీడియం ఉంటాయి. ఒకటి ఏంటి? ఇనీషియల్ గా లైట్ ట్రావెల్ చేస్తున్న మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1, అది ఏ మీడియం మీద అయితే పడిందో అది μ2. సో ఇప్పుడు రిఫ్రాక్షన్ మ్యాట్రిక్స్ ని మనం ఎలా డిఫైన్ చేస్తాం? ఓకేనా? రిఫ్రాక్షన్ మ్యాట్రిక్స్ ని ఎలా డిఫైన్ చేస్తాం అంటే, ఇక్కడ మీరు ఒకటి గమనించండి, నేను ఏం చెప్పాను? మీడియం చేంజ్ అయినప్పుడు లైట్ ఏమవుతుంది అన్నాను? రిఫ్లెక్ట్ అవుద్ది అన్నాను. రిఫ్లెక్ట్ అయిన లైట్ గురించి మనకు ఫోకస్ లేదు. ఇట్ ఈస్ నాట్ నెససరీ ఫర్ అస్. ఎందుకని? లెన్సెస్ లో ఇమేజ్ ఏ లైట్ వలన ఫామ్ అవుతుంది? ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఇదొక లెన్స్ అమ్మా, ఇది యాక్సెస్, లైట్ రే వచ్చి పడింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైట్ రే ఏమైంది? ట్రాన్స్లేషన్ కదా. పాయింట్ పి నుంచి పాయింట్ క్యూ వరకు లైట్ రే ట్రాన్స్లేషన్ జరిపింది, ఒకే మీడియంలో ట్రావెల్ చేసింది. మ్యాట్రిక్స్ ఎంత అప్పుడు? 1 0 d బై మ్యూ 1. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పాయింట్ దగ్గర దేర్ ఈజ్ ఏ చేంజ్ ఆఫ్ మీడియం, అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎయిర్, ఇదేంటిది? గ్లాస్. మీడియం చేంజ్ అయింది కాబట్టి లైట్ ఏమవుద్ది? కొంత రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోద్ది. రిఫ్లెక్ట్ అయిన లైట్ గురించి మనకు అనవసరం, ఎందుకంటే ఇమేజ్ ఫామ్ అయ్యేది రిఫ్రాక్టెడ్ లైట్ వలన కదా. రిఫ్రాక్టెడ్ లైట్ అంటే ఏమవుద్ది చూడండి, కొంత లైట్ ఇలా బెండ్ అయ్యి అదర్ సైడ్కి వస్తుంది కదా, దీనివల్లే కదా మనకి ఇమేజ్ ఫామ్ అయ్యేది. దీన్ని మనం ఫోకస్ అంటాం. సో ఇమేజ్ ఇన్ లెన్సెస్ ఈజ్ ఫార్మ్ డ్యూ టు రిఫ్రాక్షన్. అదే మిర్రర్స్ లో ఏది ఇంపార్టెంట్? రిఫ్లెక్టెడ్ లైట్. సో ఇక్కడ మనం ట్రాన్స్లేషన్ మ్యాట్రిక్స్ రాసిన తర్వాత రిఫ్లెక్షన్ మ్యాట్రిక్స్ ఏం రాయట్లా, రిఫ్రాక్షన్ మ్యాట్రిక్స్ రాస్తున్నాం. ఓకేనా? బికాస్ ద రిఫ్రాక్టెడ్ లైట్ ఈజ్ ద వన్ విచ్ వీఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందో చూడండి.
సో రిఫ్రాక్షన్ మ్యాట్రిక్స్ ఎలా డిఫైన్ చేస్తారంటే ఆర్ తో డినోట్ చేస్తారమ్మా. ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ పి 0 1. పి అంటే ఏంటంటే రిఫ్రాక్టివ్ పవర్ అంటారు. పిని రిఫ్రాక్టివ్ పవర్. దానికి ఫార్ములా ఏంటంటే ఇప్పుడు రెండు మీడియా వచ్చినాయి కదా. ఒకటేమో μ1 అంటే ఎయిర్ది, μ2 ఏమో గ్లాస్ది. μ2 మైనస్ μ1 బై ఆర్. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. అది మనకి కాన్సెప్ట్ వస్తుంది, కర్వ్డ్ సర్ఫేస్ నుంచి వస్తుంది. ఎందుకు ఇక్కడే చెప్పేస్తాను చూడండి. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటంటే, ఒకసారి ఇది ఎరేజ్ చేసి చెప్తాను. చూడండి, ఒక లెన్స్ ఉందమ్మా ఇలాగా. ఓకేనా, ఇది ఒక బై కాన్వెక్స్ లెన్స్. ఈ లెన్స్ కి ఎన్ని సర్ఫేసెస్ ఉన్నాయి? 2 సర్ఫేసెస్ ఉన్నాయి. ఇది ఒకటి, ఇది 2. ఎనీ లెన్స్ హ్యాస్ 2 సర్ఫేసెస్. ఓకే, ఇప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ డినోటెడ్ బై క్యాపిటల్ ఆర్ ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇది ఒక కర్వ్డ్ సర్ఫేస్ కదా. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ని మనం ఎక్స్ట్రాపోలేట్ చేస్తే దీంతో ఏం ఫామ్ అవుద్ది? ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం 3 డైమెన్షనల్ గా ఊహించుకుంటే ఏం ఫామ్ అవుద్ది? ఒక స్పియర్ ఫామ్ అవుద్దా లేదా? దాని యొక్క సెంటర్ ఇది. ఓకేనా, ఏ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ మనకి కావాలో, ఇమాజిన్ ఏ స్పియర్ విత్ దట్ కర్వ్డ్ సర్ఫేస్. సో ఆ స్పియర్ యొక్క సెంటర్ ఇది కాబట్టి ఈ ఫామ్ అయిన హైపోథెటికల్ ఆర్ ఇమాజినరీ స్పియర్ యొక్క రేడియస్ ఏదైతే ఉందో దాన్ని ఎలా చూపించవచ్చు? మన ఇష్టం, ఎలానో చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా గీస్తాను చూడండి. దీన్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం అమ్మా. ఓకేనా, అలాగే ఇప్పుడు రెండో సర్ఫేస్ ఉంది కదా, దీని యొక్క రేడియస్ ఆఫ్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది దేనికి? లెన్స్ కాదు, లెన్స్ యొక్క సర్ఫేస్ కు ఉంటుంది. ఓకే, సో దీనికి కూడా ఒక రేడియస్, ఒక స్పియర్ ఉంటుంది కదా. ఈ కర్వ్డ్ సర్ఫేస్ తో కూడా, సెకండ్ సర్ఫేస్ తో కూడా వీ కెన్ ఫార్మ్ ఏ స్పియర్ కదా. సో మనం అది ఎటు వస్తుంది? ఇటు సైడ్ కి వస్తుంది. ఓకే, సెంటర్ ఇది. సో మళ్ళీ మనం ఏం డిఫైన్ చేయొచ్చు? రేడియస్. సో ఈ రేడియస్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం? రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇది 1 అనుకుంటే ఇది R1 అయింది, R2 అయింది. సో మీరు చూడండి, మనం తీసుకున్నది ఒక బై కాన్వెక్స్ లెన్స్ కదా. మోర్ ఓవర్ సిమెట్రికల్ గా ఉన్న బై కాన్వెక్స్ లెన్స్. రెండు ఈక్వల్లీ కర్వ్డ్ గా ఉన్నాయి. సో ఏమవుతుందంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే రెండింటికి కూడా రేడియై ఆఫ్ కర్వేచర్ R1 R2 ఈక్వల్ గా ఉంటాయి. కాకపోతే మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న సర్ఫేస్ కి, అంటే ఫస్ట్ సర్ఫేస్ కి దీనికి స్పియర్ ఎటు వచ్చింది? రైట్ సైడ్ వచ్చింది. రైట్ సైడ్ వచ్చిందంటే పాజిటివ్ కదా. సో R1 ని మనం పాజిటివ్ గా తీసుకుంటాం, R2 ని నెగిటివ్ గా తీసుకుంటాం. ఎందుకంటే ఈ సెకండ్ సర్ఫేస్ యొక్క స్పియర్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది. లెఫ్ట్ సైడ్ కంటే టువర్డ్స్ నెగిటివ్ సైడ్ కదా. సో మనం జనరల్ గా ఇటు నెగిటివ్ సైడ్ కాబట్టి ఇది R2 ఈస్ టేకెన్ యాజ్ నెగిటివ్. ఓకేనా, సో అర్థమైందమ్మా. సో ఏదన్నా ఒక లెన్స్ కి మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ ని ఇలా ఊహించుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక చిన్న టాస్క్ ఇది. నేను ఇంకో లెన్స్ వేస్తాను, మీకు R1 R2 చెప్పండి. డయాగ్రామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ లెన్స్ కి ఇది 1 అన్నాను, ఫస్ట్ సర్ఫేస్, ఇది సెకండ్ సర్ఫేస్. R1 ఎంత, R2 ఎంతో చెప్పండి నాకు. ఫస్ట్ ఈ లెన్స్ కి పేరేంటో చెప్పండి. మోనో కాన్వెక్స్. ప్లేనో కాన్వెక్స్ లెన్స్. వెరీ గుడ్, కరెక్ట్. మరి సర్ఫేస్ 1 కి R1 ఎంత? ఏమా ఐడియా రావట్లేదా? ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అనేది కరెక్టే. ఇది ప్లేను, ఇది కాన్వెక్స్. ప్లేనో కాన్వెక్స్ లెన్స్.
మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మీ అందరికి డౌట్ ఎక్కడ వస్తుంది? కర్వ్డ్ సర్ఫేస్ అనుకోండి, ఈజీగా వంచేసి దాంతో స్పియర్ గీసేస్తారు, ఆ స్పియర్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్తారు. కానీ ఇక్కడ ఫస్ట్ సర్ఫేస్ తో ఉన్న ప్రాబ్లం ఏంటి? ఇది కర్వ్డ్ గా లేదు, ఫ్లాట్ గా ఉంది. ఓకేనా? ఫ్లాట్ గా ఉన్నప్పుడు మనం ఇలాంటి ఫ్లాట్ గా ఆర్ స్ట్రైట్ గా ఉన్న సర్ఫేస్ తో స్పియర్ ఫామ్ అవ్వదు అని మనం అనుకుంటాం. ఓకేనా? అది తప్పు. చాలా పెద్ద స్పియర్ గీయాలి. ఓకేనా? మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్తాడు చూడండి. మీకు 3 రకాల సర్ఫేసెస్ వేస్తాను ఇక్కడ, అబ్జర్వ్ చేయండి. కిందకు వద్దాం. ఇప్పుడు ఒక సర్ఫేస్ ఏమో ఇలా ఉందండి, ఇలా ఉంది. ఇంకో సర్ఫేస్ ఇలా ఉంది, ఒక సర్ఫేస్ ఏమో ఇలా ఉంది, నాలుగోది స్ట్రైట్ గా ఉంది. నాకు ఈ 4 సర్ఫేసులకి R1, R2, R3, R4 ఎలా ఉంటాయో చెప్పండి. R1 ఎలా ఉంటుంది? ఫస్ట్ తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది. ఎందుకని? ఇది ఎక్కువ కర్వ్డ్ గా ఉంది కదా. కర్వ్డ్ గా ఎక్కువగా ఉంటే దాంతో ఫామ్ అయ్యే స్పియర్ చిన్నది, ఇదిగో చిన్న స్పియర్ ఫామ్ అవుతుంది అంతే. సో R1 ఈస్ వెరీ స్మాల్. ఇది చూడండి, రెండో సర్ఫేస్, దీనికి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ లెస్ కర్వ్డ్ కదా, కర్వేచర్ తక్కువ ఉంది. ఈ దీంతో మనకి పెద్ద స్పియర్ ఫామ్ అవుతుంది కదమ్మా. పెద్ద స్పియర్ ఫామ్ అవుతుంది కాబట్టి మనం ఏమనొచ్చు, దీని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ R1 తో పోలిస్తే ఎక్కువ అని చెప్పొచ్చు. అలాగే R3 ఇంకా పెద్దది వస్తుంది. అలాగే ఇప్పుడు ఆలోచించండి జాగ్రత్తగా, ఇది స్ట్రైట్ లైన్ కదా, అంటే ప్లేను. దీనికి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎలా ఉంటుందని చెప్పాలంటే దీంతో ఫామ్ అయ్యే స్పియర్ మనం ఇక్కడ గీయలేం, అది చాలా చాలా పెద్దది వస్తుంది. సో ప్లేన్ సర్ఫేస్ కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇన్ఫినిటీ అని చెప్పాలమ్మా. ఓకేనా? ఇది మామూలుగా ఇది కాన్వెక్స్ కదా, కాన్వెక్స్, పైగా స్పియర్ ఎటు వస్తుంది? లెఫ్ట్ కి వస్తుందా, రైట్ కి వస్తుందా? రెండో సర్ఫేస్ కమ్మా, లెఫ్ట్ కి వస్తుంది సార్. లెఫ్ట్ కి వస్తుంది కదా. లెఫ్ట్ కి వచ్చిందంటే నెగిటివ్ కదా. సో R2 నెగిటివ్. నేను ఎందుకు ఇది ఇలాబరేట్ గా ఒక టాపిక్ లా చెప్పానంటే, మీకు మనం లెన్సెస్ లో ఇమేజ్ ఫార్మేషన్ అవి స్టడీ చేసేటప్పుడు సైన్ కన్వెన్షన్ చాలా ఇంపార్టెంట్. R1 పాజిటివ్, ఇప్పుడు మనకు చూడండి ఫస్ట్ లో అప్లై చేసినప్పుడు హీట్ సప్లై టు ద సిస్టమ్ పాజిటివ్ తీసుకున్నాం, హీట్ లాస్ట్ బై ద సిస్టమ్ నెగిటివ్, ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ పాజిటివ్, డిక్రీజ్ నెగిటివ్, వర్క్ డన్ బై ద సిస్టమ్ పాజిటివ్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ నెగిటివ్ అని ఒక సైన్ కన్వెన్షన్ ఫాలో అయ్యామా లేదా? అలాగే లెన్సెస్ లో కూడా సైన్ కన్వెన్షన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ పాజిటివ్ ఎప్పుడు, నెగిటివ్ ఎప్పుడు? R1 పాజిటివా, R2 నెగిటివా, లేకపోతే R1 ఇన్ఫినిటీ ఎప్పుడు అవుతుంది? ఓకేనా? సో ప్లేన్ సర్ఫేస్ కి ఎప్పుడు కూడా రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇన్ఫినిటీ అమ్మా. కాన్వెక్స్ కాన్కేవ్ సర్ఫేసెస్ కి మనం కాన్వెక్స్ కి పాజిటివ్ అని, కాన్కేవ్ కి నెగిటివ్ అని చెప్పలేము. మనం ఒక స్పియర్ ఇమాజిన్ చేసుకోవాలి. ఇమాజిన్ చేసుకున్నప్పుడు అది రైట్ సైడ్ కి వస్తే పాజిటివ్, లెఫ్ట్ సైడ్ కి వస్తే నెగిటివ్. ఓకేనా? సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, నేను ఇంకో లెన్స్ తీసుకుంటున్నా ఇక్కడ. ఏంటా లెన్స్? ఇది ఏ లెన్స్ చెప్పండి? బై కాన్కేవ్. వెరీ గుడ్. దీనికి R1 ఎలా ఉంటుంది, R2 ఎలా ఉంటుంది చెప్పండి? R1 నెగిటివ్ సార్, R2 పాజిటివ్. వెరీ గుడ్. R1 నెగిటివ్, R2 పాజిటివ్, అంతే కదా. R1 తో మనం స్పియర్ ఫామ్ చేస్తే ఎటు వెళ్తుంది? అది ఇటు వస్తుంది, అంటే లెఫ్ట్ సైడ్ నెగిటివ్. R2 ఏమో ఇటు వస్తుంది, సో పాజిటివ్. సో సైన్ కన్వెన్షన్ ఇంపార్టెంట్. అర్థమైంది కదా. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ లెన్స్ సర్ఫేస్. ఓకే. సో రిఫ్రాక్షన్ మ్యాట్రిక్స్ ని మనం ఎలా డిఫైన్ చేసామంటే 1 - P 0 1, వేర్ P is the refractive power given by μ2 - μ1 by R. ఇక్కడ కూడా డిటర్మినెంట్ కడితే ఎంత వస్తుందమ్మా? 1 వస్తుంది కదా. సో డెట్ R is equal to 1. P ని పవర్ అంటారని చెప్పాను కదా. దానికి ఫార్ములా ఏంటంటే 1/F. F అంటే ఫోకల్ లెంగ్త్ అండి. సో రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ నే పవర్ అంటాం. సో పవర్ కి యూనిట్స్ ఏంటంటే డయాప్టర్స్ అంటారు, డైఆప్టర్స్. సో పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ గివెన్ బై డయాప్టర్స్, విచ్ ఇస్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. 50 సెంటీమీటర్స్ ఫోకల్ లెంగ్త్ ఉన్న ఒక లెన్స్ యొక్క పవర్ ఎంత?
చెప్పండి 1/50. ఏమా అదే ఆన్సర్ చెప్పండి. 0.2 సార్. 0.2 అంటావా? కాదు కదా. 0.02 యూనిట్ సార్. మార్చవు సార్. 0.02. కాదు, మీరు ఫిజిక్స్ వాళ్ళలాగా ఆలోచించట్లా. యూనిట్ మార్చవు సార్. ఏమా వెంకటేష్ ఏంటి? యూనిట్ చేంజ్ చేయాలా సార్? చేంజ్ చేయాలి మరి. ఎందుకు ఎప్పుడు మనం జనరల్ గా అయితే ఎస్ఐ సిస్టమే కదా ఫాలో అయ్యేది. సో 50 సెంటీమీటర్స్ ఇచ్చాను కాబట్టి అందులో చేయకూడదు క్యాలిక్యులేషన్ లో, మీటర్స్ లోకి మార్చుకోవాలి. ఎంత మీటర్స్ అంటే 50 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు మీటర్స్ లోకి మారిస్తే ఎంత? 0.5 కదా, డివైడెడ్ బై 100. సెంటీ అంటే ఎంత? సెంటీమీటర్ లో సెంటీ అంటే తెలుసు కదా. సెంటీ ఈజ్ ఎ ప్రిఫిక్స్, విచ్ ఈస్ 10⁻⁻2. సో 1/100 కదా. సో ఎఫ్ వాల్యూ ఎంత అవుతుంది? 0.5 మీటర్స్ అవుతుంది. సో పి ఎంత అవుతుంది అప్పుడు? 1/0.5 అంటే 2 డయాప్టర్స్ అన్నమాట. మీకు యాక్చువల్ గా లెన్సెస్ మనం ఒక ఆప్థల్మాలజిస్ట్ దగ్గరికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మనం కమర్షియల్ గా లెన్సెస్ కొంటున్నప్పుడు పవర్ నే ఎక్కువ డిఫైన్ చేస్తారమ్మా. డయాప్టర్స్ లో చెప్తారు వాల్యూ, అంతేకాని ఫోకల్ లెంగ్త్ లో చెప్పరు. ప్రాక్టికల్ గా ఎక్కువ వాడేది పవర్ అనేది వాడతారు. రిఫ్రాక్టివ్ పవర్ అంటే అది లైట్ రే ని ఎంత బాగా బెండ్ చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్, అంతే కదా. సో మనకి ఫార్ములా మార్చుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సార్ నాకు వాల్యూస్ ఎప్పుడు కూడా సెంటీమీటర్స్ లోనే కదా ఇచ్చేది లైట్. జనరల్ గా లెన్స్ ఫోకల్ లెంగ్త్ అంటే మీటర్స్ లో చెప్పాం, జనరల్ గా సెంటీమీటర్స్ లో చెప్తాం. అప్పుడు ఫార్ములాని ఎలా మార్చుకోవాలి నువ్వు? P ఈజ్ ఈక్వల్ టు 100/f అని మార్చుకోవాలి. ఇలా రాసుకున్నాం అనుకో, అప్పుడు ఎఫ్ వాల్యూ సెంటీమీటర్ లో తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 100/50 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? సో ఫోకల్ లెంగ్త్ ఇచ్చి పవర్ కట్టమంటే కట్టగలగాలమ్మా 1/f. ఓకే, సో ట్రాన్స్లేషన్ మ్యాట్రిక్స్ అయింది, రిఫ్రాక్షన్ మ్యాట్రిక్స్ అయింది. మరి సిస్టమ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, జనరల్ గా ఒక లైట్ రే తీసుకుని ఒక లెన్స్ మీద పడింది అనుకోండి, ఓన్లీ ట్రాన్స్లేషన్ ఓన్లీ రిఫ్రాక్షన్ ఉండవు కదమ్మా, రెండు ఉంటాయి. సో కంబైన్డ్ ఎఫెక్ట్ చెప్పేది సిస్టమ్ మ్యాట్రిక్స్. సో సిస్టమ్ మ్యాట్రిక్స్ ఒక జనరల్ ఫామ్ డిఫైన్ చేసుకున్నాం మనం. ఏంటది? సిస్టమ్ మ్యాట్రిక్స్ S ఈజ్ ఈక్వల్ టు B మైనస్ A మైనస్ D C. ఓకే, ఇది ఒక ఫామ్, ఇలా తీసుకున్నాం మనం అంతే. ఓకే, ఇప్పుడు సిస్టమ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఎంత అని రాశాను? ఇక్కడ 1 అని రాశాను. ఎందుకు రాశాను సార్? మీరు అలా రాయడానికి ఎలా కుదురుతుంది? ఏబిసిడీలు మనకు తెలియదు కదా, 1 అని ఎలా చెప్పారంటే, సిస్టమ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ రిఫ్రాక్షన్. అంటే సిస్టమ్ మ్యాట్రిక్స్ S అనేది R T ఇలాంటి అన్నిటిని మల్టిప్లై చేస్తే కదా వచ్చేది. మీకు మ్యాట్రిసెస్ లో ఒక రూల్ ఉంది, det A ఈజ్ ఈక్వల్ టు 1, det B ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి. ఏబి అనే మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కూడా ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో సిస్టమ్ మ్యాట్రిక్స్ ఈజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ రిఫ్రాక్షన్ మ్యాట్రిసెస్ కాబట్టి det S ఎంత అవుతుంది? ఖచ్చితంగా 1 అవుతుంది. ఓకేనా? సో దాన్ని బట్టి మనకు ఒక రూల్ వచ్చింది ఇక్కడ. ఏంటది? బీసీ మైనస్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. ఓకేనా? ఏబిసిడిని గాషియన్ ఎలిమెంట్స్ అంటారండి, గాషియన్ ఎలిమెంట్స్. ఓకేనా? ఇక్కడ ఇమేజ్ ప్లేన్ అంటే ఇమేజ్ ఫామ్ అవుతుంది కదమ్మా, మామూలుగా మీకు తెలుసు కదా. ఇప్పుడు లెన్స్ మీద లైట్ పడినప్పుడు, లెన్స్ మీద లైట్ పడింది, ట్రాన్స్లేషన్. ఇక్కడేమో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రిఫ్రాక్షన్, ఇక్కడ ఈ పాయింట్ రిఫ్రాక్షన్ జరిగింది, మళ్ళీ లోపల ట్రాన్స్లేషన్, మళ్ళీ ఇక్కడ రిఫ్రాక్షన్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్లేషన్. ఓకేనా? ఒక్కసారి డీటెయిల్ గా చెప్తాను. ట్రాన్స్లేషన్, రిఫ్రాక్షన్ అన్ని ఎక్కడెక్కడ జరుగుతాయో ఒకసారి చెప్తాను. చూడండి, ఇది యాక్సెస్ అనుకోండి, ఇది లెన్స్. ఓకేనా? ఒక లైట్ రే వచ్చి లెన్స్ మీద పడింది. లైట్ రే నేను రెడ్ కలర్ లో వేస్తున్నాను. ఓకేనా? రెడ్ కలర్ లో వేసాను కదా. తర్వాత ఇంకోసం వేరే కలర్ వాడతాను, చూడండి.
ఏ, ఇది బి, సి, డి. కోర్స్ ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది, దీన్నే మనం ఫోకస్ అంటాం. తెలుసు ఎక్కడైతే ఇమేజ్ ఫామ్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ ఫోకస్. ఈ డిస్టెన్స్ ఏమంటాం? ఫోకల్ లెంగ్త్ అంటాం. ఓకే, ఇది ఇమేజ్. ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడ లైట్ రే ఒక లెన్స్ మీద పడినప్పుడు, బైకాన్వెక్స్ లెన్స్ మీద ఏ నుంచి బికి ఏం జరిగింది చెప్పండి? ఏ నుంచి బికి ట్రాన్స్లేషన్. ఓకేనా? బి దగ్గర ఏం జరిగింది? రిఫ్రాక్షన్. అంటే మీడియం మారింది కదా, సో లైట్ గెట్స్ రిఫ్రాక్టెడ్. అసలు రిఫ్రాక్ట్ అవ్వడం అంటే ఐడియా ఉంది కదమ్మా మీకు. చూడండి, లైట్ రే ఏబి అనే లైట్ రే ఇలా పడిందండి. ఒకవేళ ఈ లెన్స్ లేకపోతే లైట్ రే ఇలా వెళ్ళిపోద్ది, లెన్స్ లేకపోతే. కానీ లెన్స్ ఉండడం వల్ల లెన్స్ ఏం చేస్తుంది? లైట్ ని బెండ్ చేస్తుంది. సో లైట్ రే ఏమైంది? ఇలాగా బెండ్ అయింది. దీన్నే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ అంటారు. ఓకేనా? సో అఫ్కోర్స్ డీవియేషన్ డెల్టా అని కూడా అనొచ్చు. ఓకే, సో లైట్ రే ఒక లెన్స్ మీద పడినప్పుడు దాని డైరెక్షన్ మారుతుందండి. ఓకే, స్ట్రైట్ గా వెళ్లాల్సిన లైట్ రే కాస్త అలా వెళ్లకుండా బెండ్ అవుతుంది. ఓకేనా? డీవియేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ అంటే ఏం లేదు, బెండింగ్ ఆఫ్ లైట్ రే వెన్ ఇట్ ఎంటర్స్ ఏ డిఫరెంట్ మీడియం. మనం దీన్ని చాలా ఈజీగా చూడొచ్చు. ఒక గాజు గ్లాస్ లో వాటర్ తీసుకొని దానిలో ఒక పెన్సిల్ వేసాం అనుకోండి, మీరు పైన పెన్సిల్ ఒకలా కనిపిస్తే లోపల వాటర్ లో ఉన్న పెన్సిల్ బెండ్ అయినట్టు కనిపిస్తుంది. చాలా ఈజీ, మీకు కొన్ని వీడియోస్ పెడతాను. సో వెన్ ఎవర్ లైట్ ఎంటర్స్ ఎ డిఫరెంట్ మీడియం, ఇట్స్ డైరెక్షన్ చేంజెస్. ఎలా అంటే ఒక ఎనాలజీ చెప్తాను చూడండి. మీరు మంచి ర్యాంక్స్ వచ్చినాయి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో చేరదామని ఫిక్స్ అయ్యారు. ఓకేనా? చేరితే ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ నుంచి బీచ్ ఎంత దగ్గర అంటే హాస్టల్ పైకి ఎక్కి చూస్తే బీచ్ కనిపిస్తుంది. ఓకేనా? అందులో బోట్స్ అవి చాలా బాగా కనిపిస్తాయి. ఓకేనా? సో బీచ్కి వెళ్దామని బయలుదేరారు. ఆ యూనివర్సిటీకి ఎదురుగుండా, ఒక మెయిన్ గేట్ కి ఎదురుగుండా ఒక డౌన్, ఒక రోడ్డు ఉంటుంది. అలా డౌన్కి వెళ్ళిపోతే ఎదురుగుండా ఏదో సౌండ్ వస్తుంటది లైట్ గా. ఫస్ట్ ఏంటో అర్థం కాదు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఆ సౌండ్ ఎంతకి చూస్తే వాటర్ సౌండ్. అది అంటే మన కళ్ళ ముందు పెద్ద సముద్రం కనిపిస్తుంది. ఓకే, సో మీరు మామూలు అయితే ఆ తార్ రోడ్డు మీద వెళ్తుంటారు, వెళ్తున్నంత సేపు స్పీడ్ గా వెళ్తారు. అంటే ఇప్పుడు లైట్ రే, మీరు ట్రావెల్ చేస్తున్న రోడ్డు మీడియం. ఓకేనా? మీరు ఏమవుతుంది, బీచ్ కి రాగానే మీడియం మారద్ది. మామూలుగా తార్ రోడ్డు మీద వెళ్ళిన మీరు సడన్ గా ఇసుకలో దిగుతారు. ఓకేనా? మీరు అంతే స్పీడ్ గా ట్రావెల్ చేస్తారా చెప్పండి? ఏమ్మా? ఆబ్వియస్లీ ఏమవుతుంది, మీరు స్లో అవుతారు. ఎందుకు స్లో అయ్యారు? మీడియం మారింది కాబట్టి. అప్పుడు దాకా తార్ రోడ్డు మీద వెళ్ళిన మీరు ఇసుకనే మీడియం వచ్చింది కాబట్టి వెన్ దెర్ ఇస్ అ మీడియం చేంజ్, సో కొన్ని చేంజెస్ వస్తాయి. ఫస్ట్ చేంజ్ స్పీడ్ లో వస్తుంది, లైట్ లో కూడా వస్తుంది. అది నేను డైరెక్షన్ గురించి చెప్పాను, కానీ ఏమవుతుందో తెలుసా, లైట్ ఒక మీడియంలో వెళ్తూ ఇంకో మీడియంలోకి వెళ్ళగానే లైట్ ఏమవుతుంది, దాని స్పీడ్ మారుతుంది. రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళినప్పుడు స్పీడ్ తగ్గుతుంది, డెన్సర్ నుంచి రేరర్కి వచ్చినప్పుడు స్పీడ్ పెరుగుతుంది. ఓకేనా? సో ఒక చేంజ్ అది. రెండో చేంజ్ ఏంటంటే లైట్ రే డైరెక్షన్ మారుద్ది. రెండు మార్పులు వస్తాయి అన్నమాట. ఒకటి మీడియం చేంజ్ అయినప్పుడు స్పీడ్ మారుతుంది, లైట్ రే స్పీడ్. రెండోది ఇట్స్ డైరెక్షన్ చేంజెస్. ఎంత బెండ్ అయింది లైట్ రే అనే దాన్ని బట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా డిఫైన్ చేస్తారంటే చూడండి, ఇక్కడ బేసిక్స్ కి ఎక్కువ టైం పడుతుంది అమ్మ, మీరు జాగ్రత్తగా వినాలి. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేస్తారు, ఒకటి C/V, అంటే స్పీడ్ ని బట్టి. నేనేం చెప్పాను, లైట్ రే మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు రెండు మార్పులు వస్తాయని చెప్పాను. ఒకటి స్పీడ్ లో మార్పు వస్తుంది, రెండోది డైరెక్షన్ లో మార్పు వస్తుంది. రెండు మార్పులు కదా. మ్యూని మనం ఎలా డిఫైన్ చేయాలి? మ్యూ అనేది దేని ప్రాపర్టీ? మీడియం ప్రాపర్టీ కదా. ఓకేనా? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా డిఫైన్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎయిర్ లో ట్రావెల్ చేసింది, ఇది లెన్స్ మీద పడింది. లెన్స్ ని దేంతో తయారు చేస్తారు? గ్లాస్ తో కదా. ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 కదా, గ్లాస్ ది మ్యూ అనుకోండి. సో మ్యూ వాల్యూ ఎలా వస్తుందంటే ఇక్కడ సింపుల్, ఇప్పుడు ఎయిర్ లోంచి గ్లాస్ లోకి లైట్ ఎంటర్ అవ్వగానే దాని స్పీడ్ ఏమవుద్ది? తగ్గిపోద్ది. ఎందుకని? ఎయిర్ అంటే రేరర్ మీడియం, పలచగా ఉండే యానకం. గ్లాస్ అంటే థిక్ గా డెన్సర్ గా ఉంటుంది కదా, డెన్సర్ మీడియం. ఆప్టికల్లీ రేరర్, ఆప్టికల్లీ డెన్సర్. ఓకే, సో ఏమవుద్దంటే లైట్ యొక్క స్పీడ్ తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది తెలుసా? మామూలుగా ఎయిర్ లో లైట్ స్పీడ్ ఎంతమ్మా? C కదా. ఎయిర్ లో లైట్ స్పీడ్ ఎంత? C.
గ్లాస్ లోకి ఎంటర్ అవ్వగానే దాని స్పీడ్ ఎంత అవుతుందో తెలుసా? c/μ అవుద్ది. ఓకే, అంటే మ్యూ రెట్లు తగ్గిపోద్ది. సో అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా డిఫైన్ చేస్తాం? లైట్ అంటే ఒక మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా డిఫైన్ చేస్తామంటే, ఆ మీడియంలోకి లైట్ ఎంటర్ అయినప్పుడు దాని స్పీడ్ ఎన్ని రెట్లు అయితే తగ్గిపోద్దో అదే దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు లైట్ ఒక మీడియంలోకి వెళ్ళినప్పుడు దాని స్పీడ్ సి నుంచి c/1.5 అయిపోయింది. అంటే ఎన్ని రెట్లు తగ్గిపోయింది? 1.5 టైమ్స్ దాని స్పీడ్ తగ్గిపోయింది. ఇప్పుడు ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతో చెప్పండి? 1.5. ఓకేనా? అదొకటి. తర్వాత అలాగే ఇప్పుడు ఇంకోలా అడుగుతారు. ఎలా అడుగుతారంటే కొన్ని సందర్భాల్లో ఒక మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.7 అయితే ఆ మీడియంలో లైట్ స్పీడ్ ఎంత అని అడుగుతారు. ఎంత? వెరీ గుడ్, c/1.7. ఓకేనా? సో ఒక మీడియంలోకి లైట్ ఎంటర్ అయినప్పుడు ఎన్ని రెట్లు లైట్ స్పీడ్ తగ్గుతుందో అదే ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇది స్పీడ్. డైరెక్షన్ బట్టి కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫైన్ చేయొచ్చు. ఎలాగో తెలుసా? దాన్ని స్నెల్స్ లా అంటారు. మ్యూ ఈజ్ ఈక్వల్ టు sin i/sin r. దిస్ ఇస్ కాల్డ్ స్నెల్స్ లా. ఇది దేని మీద పనిచేస్తుంది? డైరెక్షన్ మీద. ఇది ఇప్పుడు మీడియం మారినప్పుడు లైట్ లో 2 మార్పులు వస్తాయి అన్నాను కదా. ఒకటి స్పీడ్ లో వచ్చే మార్పు. స్పీడ్ లో వచ్చే మార్పుని బట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చెప్పొచ్చు. డైరెక్షన్ లో వచ్చే మార్పుని బట్టి కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫైన్ చేయొచ్చు. రెండు ఆన్సర్ ఒకటే వస్తుంది. ఓకే, సో ఎలా అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు sin i/sin r అన్నారని కదా. sin i అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, పతన కోణం. r అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకే, సో sin i/sin r ఈజ్ ఈక్వల్ టు మ్యూ. ఓకేనా? ఇక్కడ యాక్చువల్గా μ2/μ1 అని రాయాలి. నేను ఎందుకు ఇలా రాయట్లేదు అంటే μ1 అంటే ఫస్ట్ మీడియం కదా, ఎయిర్ కదా. అది మనం ఎంత అనుకున్నాం? 1 అనుకున్నాం కదా, అందుకని ఇలా రాయట్లా. ఓకే, సో ఇక్కడ మీడియం చేంజ్ అయినప్పుడు లైట్ రే యొక్క స్పీడ్ మారుతుంది, డైరెక్షన్ మారుతుంది. ఆ మార్పు ఎంత ఉందనే దాన్ని బట్టి మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫైన్ చేస్తాం. ఓకేనా? స్పీడ్ బాగా తగ్గిపోయింది అంటే ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ. డైరెక్షన్ బాగా బెండ్ అయిపోయింది, స్ట్రైట్ గా వెళ్లాల్సిన లైట్ రే కాస్త ఇక్కడ డయాగ్రామ్ చూపించినట్టు స్ట్రైట్ గా వెళ్లాల్సిన లైట్ రే కాస్త చాలా ఎక్కువ యాంగిల్ బెండ్ అయిపోయింది. అంటే దాని అర్థం ఈ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ. సో అది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క మీనింగ్ అన్నమాట. సో ఇక్కడ వెనక్కి వస్తే మనం సిస్టమ్ మ్యాట్రిక్స్ ని డిఫైన్ చేసాం, ఇమేజ్ ప్లేన్ ఏంటో చెప్పాం. సిస్టమ్ మ్యాట్రిక్స్ కి ఇంకొక ఫామ్ ఉందమ్మా. ఏంటా ఫామ్ అంటే S is equal to 1/m - a 0m. ఓకేనా? ఇక్కడ m ని మ్యాగ్నిఫికేషన్ అంటాం. మ్యాగ్నిఫికేషన్ అంటే మీరు ల్యాబ్ లో ట్రావెలింగ్ మైక్రోస్కోప్ రీడింగ్ చూసేటప్పుడు మ్యాగ్నిఫైయర్ వాడతారుగా, భూతద్దం. భూతద్దం ఏం చేస్తుంది? ఇమేజ్ ని పెద్ద చేసి చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు 1 సెంటీమీటర్ ఉన్న ఆబ్జెక్ట్ 10 సెంటీమీటర్ల హైట్ లో కనిపించింది అనుకో, మ్యాగ్నిఫికేషన్ ఎంత? 10/1, 10 రెట్లు కనిపించింది. సో 10 మ్యాగ్నిఫికేషన్ అంటాం. సో మ్యాగ్నిఫికేషన్ లో సిస్టమ్ మ్యాట్రిక్స్ ఎంత అంటే 1/m - a 0/1. ఇక్కడ ఏ అంటే ఏంటో తెలుసా? 1/f. ఓకే, రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఏ అంటాం. ఓకే, ఇది సిస్టమ్ మ్యాట్రిక్స్. ఇది అంటే సిస్టమ్ మ్యాట్రిక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ లో తెలియాలి. ఎందుకని మనకు న్యూమరికల్ గా ఒక సిస్టమ్ మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఆ మ్యాట్రిక్స్ చూసేసి మ్యాగ్నిఫికేషన్ ఎంత అని అడిగేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నీకు సిస్టమ్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అది ఎలా ఉందంటే 1/10, ఓకేనా, -0.05 010 అని ఇచ్చాడండి. సిస్టమ్ మ్యాట్రిక్స్ ఇలా ఇచ్చాడు. మ్యాగ్నిఫికేషన్ ఎంత? 10 సార్. ఫోకల్ లెంగ్త్ ఎంత మరి? 1/10 సార్. 1/10. ఫోకల్ లెంగ్త్ అంటే ఏమని చెప్పాను? ఏ కదా, 1/f. ఇక్కడ చూడాలి, రెండో ఎలిమెంట్ చూడాలమ్మా. ఫోకల్ లెంగ్త్ ఏమవుద్ది? f is equal to 1/a కదా, 1/0.05. ఓకేనా? అంటే 100/5 అంటే ఎంత? 20. ఓకే, మనం జనరల్ గా మీటర్స్ అనుకుంటాం కాబట్టి 20 మీటర్స్ అనమాట. సో అలాగా మనకి స్టాండర్డ్ ఫామ్ తెలిస్తే దాని నుంచి మనం ఏం అడిగితే అది కట్టచ్చు. ఓకే, ఓకేనమ్మా. తర్వాత లెన్స్ మేకర్స్ ఫార్ములా, ఇది అందరికి తెలిసిందే. ఒక లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ కి ఎక్స్ప్రెషన్ ఇది. 1/f is equal to మ్యూ అంటే తెలుసుగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్, R1 R2లు ఆ లెన్స్ యొక్క 2 సర్ఫేసెస్ యొక్క రేడియై ఆఫ్ కర్వేచర్. ఓకే, ఇది లెన్స్ మేకర్స్ ఫార్ములా. లెన్స్ మేకర్స్ ఫార్ములాని బట్టి మనం
మనం ఏం చేయొచ్చు, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం కనుక్కోవచ్చు. చాలా ఇంపార్టెంట్ లెన్స్ ప్యాకర్స్ ఫార్ములా. ఓకే, థిన్ లెన్స్ కి విషయంలో ఇప్పుడు రెండు లెన్సెస్ ఉన్నాయి అనుకోండి. ఒక లెన్స్ ఫోకల్ లెంగ్త్ f1, రెండో ఫోకల్ లెంగ్త్ f2. అప్పుడు టోటల్ ఫోకల్ లెంగ్త్ అంటే రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్ ఎంత అవుతుంది అంటే f is equal to 1/f equal to 1/f1. అంటే కెపాసిటర్స్ ని మనం సిరీస్ లో కలిపినప్పుడు 1/c is equal to 1/c1 plus 1/c2 అంటాం కదా, అలాగా రెసిప్రోకల్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ దేర్ ఫోకల్ లెంగ్త్. ఓకే, ఒకవేళ మనం తీసుకున్నది థిక్ లెన్స్ అయితే కనుక, అంటే మందం ఎక్కువ ఉంది లెన్స్ కి, అప్పుడు మనం ఈ టర్మ్ కూడా యాడ్ అవుతుంది అమ్మా. 1/f1 plus 1/f2 మామూలే థిన్ లెన్స్ ది, మైనస్ t/f1f2 కూడా యాడ్ అవుతుంది. సో ఇది థిక్ లెన్స్ యొక్క రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్ ఫార్ములా. ఓకే, సో ఇక్కడ వరకు జస్ట్ ఒకసారి చదవండి, మళ్ళీ ఈవినింగ్ క్లాస్ లో నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను.